ఫస్ట్ డిఎల్సి. సో ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకంటే మేడం గారు కొన్ని అప్పుడున్న యాటిట్యూడ్ చూసి టీమ్ చేసిద్దా, షాప్ మేనేజ్ చేసిద్దా, నేనైతే ఫస్ట్ డిఎల్సి పెడతానన్నప్పుడు వద్దన్న, డైరెక్ట్గా చెప్పాను నీ వల్ల హ్యాండిల్ చేయలేవు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ 4-5 పనుల్లో ఉంది. సో ఇన్ని పనుల్లో ఒక లేడీ మేనేజ్ చేయడం చాలా కష్టము, వద్దన్నాను. కానీ లేదు నేను బాగా చేస్తానని చెప్పి అప్పుడున్న యాటిట్యూడ్ కాస్త చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు నంద్యాల టీం దగ్గరగా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయడం ఎంతమంది వచ్చారు? ఆల్మోస్ట్ నంద్యాల నుంచి ఒక వ్యక్తి కోసం 20 మంది వచ్చారంటే ఎంతగా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఎంతగా చేంజ్ అయింది అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. డిఎల్సీ పెట్టింది కాదు, టీంని ఎందుకంటే గురువు గారు ఇందాక మన సీన్ సార్ చెప్పారు, డిఎల్సిపి వాళ్ళకి ఇచ్చేది చాలా తక్కువ, లీడర్స్కి ఇచ్చేది చాలా ఎక్కువ. దీంట్లో ఏం రావు నిజంగా టీములను ఉద్దేశించి కొన్ని టీము ఇప్పుడు ఎక్కడికెక్కడికో వెళ్తుంది. సో వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదని మనందరి కోసం డిఎల్సిపి వచ్చింది. సో ఇదంతా నిజంగా రిస్కే, ఆ రిస్క్ని ఛాలెంజ్గా తీసుకుంది. ఇంకా హైలైట్ ఏంటంటే ఈరోజు ఈ టీం ఎంత బలంగా నిలబడటానికి, మనం అందరం ఇక్కడ ఉండడానికి ఎంఎస్ఆర్ గారు లేకపోతే మనం ఇక్కడ లేము అసలు. సో నథింగ్, ఎందుకంటే స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు మా యాటిట్యూడ్కి మాకున్న మెంటాలిటీకి అసలు ఈ బిజినెస్ మాకు సెట్ కాదు. బట్ ఎప్పుడైతే తన ట్రైనింగ్లకి, తన మీటింగ్లకి వెళ్ళి ఎలా హ్యాండిల్ చేయాలి టీంని, ఇవన్నీ నేర్చుకున్నాం కాబట్టి ఎంత పెద్ద టీం ఇప్పుడు ఎక్కడ పెట్టినా కొన్ని ఎంతమంది వస్తున్నారంటే దానికి కర్త కర్మ క్రియ ఎంఎస్ఆర్ గారు. సో మమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎప్పుడు నేను ఆశిస్తూ ఉండాలి. చాలా డిఎల్సిపీలు రావాలి, గుండె టీంలో చాలా మంది లక్షలు తీసుకునేవారు రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మేడంకి చెప్పాలంటే హ్యాపీ కంగ్రాచులేషన్స్ మేడం. మీరు శోభక్క చెప్పినట్టు చాలా టాస్క్ చేస్తూ కూడా టీం ఇబ్బంది పడుతుంది. ఒకప్పుడు ఎంఎస్ఆర్ సార్ చెప్పేవాళ్ళు ఏంటంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్లో ఉండేవి, తర్వాత మండలాల్లోకి వస్తున్నాయి డిఎల్సిపీలు, తర్వాత విలేజెస్లో కూడా వస్తాయని సార్ ఏ విషయం అయితే చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు మన టీంలో ఒక లేడీ లీడరు నిలబడి నేను డిఎల్సిపి రన్ చేస్తాను, చాలా దూరం వెళ్ళి ఇక్కడ లీడర్స్ ఎవరు ఇబ్బంది పడకూడదు, టీమ్స్ బాగా చేసుకోండి. ఎప్పుడైనా కందుకూరులో హోమ్ మీటింగ్ చేస్తే అయ్యో ఇక్కడ డిఎల్సిపి లేదే, మీరు వెళ్ళమంటే కందుకూరు వెళ్ళమనాలి, ఒంగోలు వెళ్ళమనాలని ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటిది ఇక్కడ టీమ్స్ అందరి కోసం, లీడర్స్ కోసం ఆలోచించి ఇక్కడ డీల్స్ను పెట్టినటువంటి నాగేష్ మేడంకి చాలా చాలా థ్యాంక్స్. అలాగే లీడర్స్ అందరికీ విష్ వెల్. ఎందుకంటే డిఎల్సిపి ఇక్కడ ఉంది కాబట్టి మనం ఈజీగా టీమ్స్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఎక్కువ అవగాహన కల్పించవచ్చు, ఎక్కువ పీవింగ్ చేసుకోవచ్చు. మేడంకి ఎంత ప్లస్ అవుతుందో దానికి 10 రెట్లు మనకి ప్లస్ అవుతుంది. కాబట్టి మేడంకి చాలా చాలా థ్యాంక్స్ డిఎల్సిపి పెట్టినందుకు. అలాగే మనందరినీ నడిపిస్తున్నటువంటి ఎంఎస్ఆర్ గురువు గారికి చాలా చాలా థ్యాంక్స్. చెప్పాలంటే నంద్యాల టీంకి సర్వీస్ సరిగ్గా డిఎల్సిపి తరఫున అందట్లేదని బాగా ఆలోచించి గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళ కోసమే నా తీసుకున్నాను వచ్చేసి ఇంకోటి అన్నా నాకు చిన్న పనికి కూడా ఈ పేపర్ ఏంటో కూడా నాకు తెలియదు. వాస్తవాన్ని పెట్టుకుంటానన్నా డిఎల్సిపి అనగానే పేపర్ కనీసం పీసే కొన్ని వెళ్ళలేదు, మొత్తం వెనక కాదు నా సొంత అన్న కూడా చెయ్యడేమో అలాగా. నిజంగా అంత చెప్పలైనా సరే నీ సొంత
ఎటు వెళ్ళాలని అర్థం అయ్యేది కాదు. కానీ నేను నంద్యాల